ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ ఆరోగ్యం మంచిగా లేకపోతే అయ్యే ఖర్చు చూస్తే ఆడనే మనకు గుండాగుతది. అందుకే మిడిల్ క్లాస్ మనుషులకున్న ఏకైక ధైర్యం ఏందంటే హెల్త్ ఇన్సూరెన్స్. అయితే బీమానే భరోసా అని చెప్పి తీసుకుంటున్న ఇన్సూరెన్స్‌లు వాళ్ళు కరెక్ట్ ఆపదొచ్చిన టైంలో హ్యాండ్ ఇస్తున్నారు. 2024 నుండి 25 వరకు వేల సంఖ్యలో కంప్లైంట్స్ అన్ని ముందట పడ్డాయి. స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ అన్నిటికంటే ముందు లిస్ట్‌లో ఉందంట. ఏకంగా 12,186 కంప్లైంట్స్ తోటి ఫస్ట్‌లో ఉంది లిస్ట్‌లో. ఆ తర్వాత 4,423 కంప్లైంట్స్ తోటి కేర్ ఇన్సూరెన్స్, 3,983 కంప్లైంట్స్ తోటి నీవా బూబా అనే ఇన్సూరెన్స్ ముందుంది. ఆదిత్య బిర్లా ఇన్సూరెన్స్ కూడా 2,354 కంప్లైంట్స్ తోటి ఉంది. కేవలం ఈ 4 కంపెనీలే కాదు, దాదాపు అన్ని ప్రైవేట్ కంపెనీలు ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నాయి. ఇది కవర్ అవ్వదు, అది కవర్ అవ్వదు, ఈ రోగం మీకు ముందుగానే ఉంది అని చెప్పి దిక్కుమాల రీజన్లన్నీ చెప్తారు. క్లైమ్స్ రిజెక్ట్ చేస్తారు. పేషెంట్స్ డిశ్చార్జ్ అయ్యే టైంకి ఇంకా పైసలు రావు బీమా కంపెనీల నుండి. నెట్వర్క్ హాస్పిటల్లో కూడా క్యాష్లెస్ ఇవ్వలేరు. ఎందుకంటే మీరు కట్టేయండి తర్వాత రియంబర్స్ చేస్తామని చెప్పి చెప్తారు. పాలసీ ఇచ్చేటప్పుడు మాత్రం స్టార్ హోటల్ లెవెల్లో ఆఫర్లు చెప్తారు. క్లైమ్ అడిగేటప్పుడు మాత్రం చిన్న చిన్న అక్షరాలతో రాసిన కండిషన్లు చూపిస్తారు. క్లైమ్ సెటిల్మెంట్లు జరుగుతున్న ఆలస్యం, చివరి నిమిషంలో క్లైమ్లు రిజెక్ట్ చేయడం, పాలసీ రూల్స్లో క్లారిటీ లేకపోవడం, ఇలాంటి కారణాలే ఈ కంప్లైంట్స్కి మెయిన్ బేస్గా కనిపిస్తున్నాయి. ఒకవైపు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ దీన్ని మానిటర్ చేస్తున్నప్పటికీ పాలసీ తీసుకునేటప్పుడు ప్రతి కండిషన్ని మనం చూసుకోవాలి అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. పాలసీ తీసుకునేటప్పుడు ఓన్లీ ఏజెంట్ మాటలే కాదు, ఆ డాక్యుమెంట్లో ఏముందో 1కి 2 సార్లు చదవడం చాలా ఇంపార్టెంట్. ప్రజల ప్రాణాలకు భద్రత ఇవ్వాల్సిన ఈ హెల్త్ ఇన్సూరెన్స్ సిస్టమ్ నిజంగా సామాన్యులకు ఉపయోగపడుతుందా, లేకపోతే ప్రీమియంలు వసూలు చేయడానికే పరిమితం అవుతుందా? మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి వీడియోల కోసం మైక్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.